అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ కాస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క జీవితం గురించి వివరించుకుంటున్నాము. అయితే వాళ్ళ యొక్క హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క సోదరులు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఆయన యొక్క మాట వినలేరు. అలాగే ఆయనతో చాలా ఎగసాలు చేసేవారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాంకు ఒక పడవ నిర్మించమని ఆదేశించాడు. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం పడవను నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే ఆ దారిలో నుండి వెళ్ళే వాళ్ళు అందరూ హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాంకు ఎగసాలు చేసేవారు. ఓ నూహ్, ఈ పడవను నువ్వు ఎక్కడ నడిపిస్తావు? ఇక్కడ నది లేదు, అలాగే సముద్రం లేదు, దేనిపైన ఈ పడవను నడిపిస్తావని వాళ్ళు ఎగసాలు చేసేవారు. అయితే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్లకు ఇలా చెప్పేవాడు, ఈరోజు మీరు మాతో ఎగసాలు చేస్తున్నారు, మరియు రేపు అల్లాహ్ యొక్క శిక్ష వచ్చినప్పుడు మేము మీతో ఎగసాలు చేస్తామని నూహ్ అలైహిస్సలాతు వస్సలాం వాళ్ళతో ఇలా చెప్పేవాడు. అయితే ఫ్రెండ్స్, ఆ పడవ నిర్మించడం పూర్తయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ నూహ్ను ఆదేశించారు, మీరు అలాగే మీతో పాటు ఎవరైతే ఇస్లాంలోకి వచ్చారో మీ సోదరులందరికీ ఆ పడవలోకి తీసుకోండి. అలాగే జంతువుల్లో, పక్షుల్లో ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను మీతో పాటు ఆ పడవలో తీసుకోండి అని అల్లాహ్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాంకు ఆదేశించాడు. అయితే ఫ్రెండ్స్, ఆ పడవను 2 భాగాల్లో తయారు చేయడం జరిగింది. ఒక భాగంలో మానవులు, అలాగే మరో భాగంలో జంతువులు, పక్షులు ఉండేలా తయారు చేయడం జరిగింది. అయితే ఒక భాగంలో మానవులు వెళ్ళిపోయారు, మరో భాగంలో జంతువులు వెళ్ళిపోయారు. అయితే దాని తర్వాత ఆకాశం నుండి చాలా వర్షం కురవడం మొదలైంది. అలాగే భూమి నుండి కూడా చాలా ఎక్కువ మొత్తంలో నీరు రావడం మొదలైంది. అయితే ఫ్రెండ్స్, ఆ నీరు మొత్తం ఒక తుఫాన్లా మారిపోయింది. ఆ నీరుతో అందరూ దానిలో మునిగిపోయి అందరూ మరణించారు. ఆ పడవ ఆ నీటిపై నడవడం మొదలైంది. అయితే ఆ పడవలో అందరూ ఎక్కిన తర్వాత హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కొడుకు కనఆన్ అనేవాడు, అతనికి హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా చెప్పాడు, ఓ కొడుక, నువ్వు మాతో పాటు ఈ పడవలోకి రా, మాతో పాటు ఈ పడవలో ప్రయాణించు. ఈరోజు అల్లాహ్ తప్ప ఎవరు కూడా రక్షించలేడు అని ఇలా చెప్పారు. قال لا عاصم اليوم من أمر الله إلا من رحم قال يا بني اركب معنا అని నూహ్ అలైహిస్సలాతు వస్సలాం తమ కొడుకుని చెప్పారు. అంతలోనే ఒక అల వచ్చి అతన్ని ముంచుకుపోయింది. అలాగే అతను నీట మునిగి చనిపోయాడు. దాని తర్వాత ఈ వర్షం కురవడం, అలాగే భూమి నుండి నీరు రావడం చాలా రోజులు ఇలాగే జరిగింది. ఆ పడవ దాదాపు 6 నెలల పాటు ఆ నీటిపై నడుస్తూనే ఉంది. దాని తర్వాత 6 నెలల తర్వాత ఒక కొండపై ఒక పర్వతంపై వెళ్ళి ఆగిపోయింది. ఆ పర్వతం పేరు జూది. ఆ జూది అనే పర్వతంపై ఆగింది. ఆగిన తర్వాత ఈ నీరు మొత్తం ఎండిపోయింది. భూమిపై నుండి మొత్తం నీరు ఎండిపోవడం జరిగింది. దాని తర్వాత నూహ్ అలైహిస్సలాతు వస్సలాం తమ సోదరులందరూ ఆ పడవల నుండి దిగారు, అలాగే జంతువులు కూడా. దాని తర్వాత తమ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. చాలా హాయిగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అల్లాహ్ను పూజిస్తూ చాలా హాయిగా తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అలాగే అప్పుడు భూమిపై ఎవ్వరూ లేరు. హజరత్ నూహ్ అలాగే ఆ పడవలో వెళ్ళిన వారే ఈ భూమిపై ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు కూడా అలాగే శైతాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సరైన దారి నుండి వాళ్ళకు కూడా మళ్ళీ తప్పించాడు. వాళ్ళు అలాగే బండరాళ్లను, విగ్రహాలను పూజించడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏం జరిగిందో మనం తర్వాత వీడియోలో వివరించుకుందాము. అప్పటిదాకా మీరు మా వీడియోలు చూస్తూ ఉండండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అస్సలాము అలైకుం.